ఉమ్మడి నెల్లూరు జిల్లా వైసీపీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. చిల్లకూరులో వైసీపీ సీనియర్ నేత కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి పార్టీకి చెందిన మరో నేత రాకేష్ రెడ్డిని తన అనుచరులతో కలిసి కిడ్నాప్ చేయించారు. అనంతరం రాకేష్ ను స్తంభానికి కట్టేసి దాడి చేయించారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన చాలాసేపటి తర్వాత ఘటనా స్థలానికి చేరుకొని రాకేష్ ను విడిపించారు. సత్యబాబు ఇంట్లో తలుపులు వేసుకొని ఏడ్చేది కాదు. బిత్తిరి సత్యబాబు కార్యకర్తను గాని ఇంకొకసారి ఒంటరిగా టార్గెట్ చేశారా ఎవరికైనా కూడా ఈ చర్మాలు తీస్తాం. అధిష్టానం వల్ల ఈ రోజు మేము తగ్గి మేము సంస్కారంతో విరమించుకున్నాము. మాకు విజయసాయి రెడ్డి గారు భరోసా ఇచ్చారు. విజయసాయి రెడ్డి గారు భరోసా ఇచ్చిన దానివల్ల ఈ రోజు మేము అడుగు ముందుకేయకుండా అడుగు వెనక్కి తీసుకొని ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది. బిత్తిరి సత్యబాబు జాగ్రత్త, నీ ఇష్టం. ఆడవాళ్ళు చీపర కట్టలతో కొట్టిస్తారు. ఆ తర్వాత రాకేష్ రెడ్డి తన అనుచరులతో కలిసి నాయుడుపేటలోని సత్యనారాయణ ఇంటికి వచ్చి ఆందోళనకు దిగారు. సత్యనారాయణపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ విషయం రీజనల్ కోఆర్డినేటర్ ఎంపీ విజయసాయిరెడ్డి వరకు చేరింది. వెంటనే విజయసాయిరెడ్డి అక్కడికి వైసీపీ నేతలతో మాట్లాడారు. వారం రోజుల్లో సత్యనారాయణ రెడ్డిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. కావాలి జగన్, కావాలి జగన్. పోలీసు వ్యవస్థ ఉందా లేదా? పోలీసు వాళ్ళు వస్తే నన్ను ఎప్పుతారు. మనిషిని తీసుకుపోయి వెనక్కి కట్టేసి స్తంభానికి కట్టేస్తారా? మోకేసా ఎవడు? ఎక్కడుంది ఈ వ్యవస్థ? ఎక్కడ పోతున్నాం మనం? నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తనే. 2005 నుంచి జగన్మోహన్ రెడ్డి మనిషిని. 2005లోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యవసాయానికి స్టేట్ జనరల్ సెక్రటరీ అండ్ వైస్ ప్రెసిడెంట్ నేను. నన్ను తీసుకుని ఇంటికాడ కట్టేస్తావు సత్యనారాయణ అంటే? ఏమి నీకు కనపడుతున్నా? చిల్లకూరులో నీ బుద్ధికి నీ మొహానికి చిల్లకూరులో ఈరోజు వైఎస్ఆర్ విగ్రహం ఉందా? నువ్వు పెద్ద నాయకుడివా? నువ్వు పెద్ద లీడర్వా? నన్ను తీసుకుని కట్టేస్తావు. ఈ రోజు వాడి ఇంటికి వస్తుందా? అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మహేష్ నడి తెలుసుకుందాం. మహేష్, వైసీపీలో వర్గ విభేదాలు మరోసారి బయటపడ్డట్లుగా కనిపిస్తా ఉంది కదా, ఏంటి అప్డేట్స్? నవీన్, ఉమ్మడి నెల్లూరు జిల్లా వైసీపీలో నేతల మధ్య పగలు ప్రతీకారాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. నిన్న మొన్నటి వరకు కూడా విభేదాలు మాత్రమే ఉండేవి. విమర్శలు, ప్రతి విమర్శలు, ఆరోపణలు ఇలా కంటిన్యూ అవుతుండేది. కానీ వాళ్ళ రోజును చూస్తే సూళ్లూరుపేట నియోజకవర్గంలో ఒక్కసారిగా వైసీపీలో ఫ్యాక్షన్ పోకడలు బయటపడ్డాయి. ఆ ఫ్యాక్షన్ పోకడలు పడగవిప్పాయి. మొత్తం మీద తెల్లకూరు మండలం చిల్లకూరులో వైసీపీ నేత రాకేష్ రెడ్డిని అదే పార్టీకి చెందిన సీనియర్ నేత కామిరెడ్డి సత్యనారాయణ తన అనుచరులతోటి కిడ్నాప్ చేయించారు. తన ఇంటి ఎదురుగా స్తంభానికి కట్టేసి రాకేష్ రెడ్డిపై దాడికి పాల్పడడం జరిగింది. అక్కడున్నటువంటి రాకేష్ అనుచరులు కొంతమంది పోలీసులకు సమాచారం ఇవ్వగా వాళ్ళు చాలా సేపటికి కానీ అక్కడికి రాలేదు. ఆ పోలీసులు రాకేష్ రెడ్డిని విడిపించారు. ఆ వెంటనే రాకేష్ రెడ్డి అనుచరులు నాయుడుపేటలోని ఒక నేత దగ్గర ఇంటికి వద్ద వెళ్లి ఆందోళన చేపట్టారు. దీనిపైన విజయసాయి రెడ్డి ఫోన్ చేసి ఆందోళన అలాంటివి ఏం చేయొద్దు, వారం రోజుల లోపల సత్యనారాయణ రెడ్డి పైన చర్యలు తీసుకుని చెప్పడం జరిగింది. నవీన్, ఓకే, థ్యాంక్ యూ మహేష్. సిగ్గు బుద్ధుందా? రానికి దమ్ముంటే నాయుడుపేటలో నీకు 100కో రారు జనాలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి అభిమానులు వాళ్ళ కార్యకర్తలకి వాళ్ళ నాయకులకి ఏమి జరిగినా తండాలుగా వస్తారు. గుర్తు పెట్టుకో. బిత్తిరి సత్యబాబు ఇంట్లో తలుపులు వేసుకొని ఏడ్చేది కాదు. బిత్తిరి సత్యబాబు కార్యకర్తను గాని ఇంకొకసారి ఒంటరిగా టార్గెట్ చేశారా ఎవరికైనా కూడా